బీఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందన్నారు. జూన్ 5 తర్వాత ఎంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారో పేర్లతో సహా చెప్తా అంటున్నారు. దమ్ముంటే కేసీఆర్ కు టచ్ లో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు చెప్పాలి అని అంటున్నారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారు అన్నారు కోమటిరెడ్డి. డిలిమినేషన్ లో 150 సీట్లకు పెరుగుతాయి. అందులో కాంగ్రెస్ 120 సీట్లు గెలుస్తుందంటున్నారు కోమటిరెడ్డి. ఇలా రేవంత్ రెడ్డి గారు అందరిని కలుపుకోబోతును చక్కగా ఉంది. ఏకనాథ్ సిండేలు నా దగ్గర ఎమ్మెల్యేలు నా దగ్గరికి ఈ కట్టపట్టుకొని తిరిగే ముసలాయన అంటుండే ఈ మధ్యలో నా దగ్గరికి 25 మంది వచ్చును. ఇప్పుడే కాదు కొన్ని రోజులు ఆగని చెప్పిండు ఈయన దగ్గరికి. ఈయన కట్టపట్టుకొని నడవనే వస్తలేదు, గీడ ఉన్న అసెంబ్లీకి రాలేదు. ఆయన దగ్గర 25 మంది వస్తే ఇప్పుడే ఆగన్న. అందుకెళ్ళి 4 ఇళ్ళకి వద్దురా బాబు అంటే వచ్చిండ్రు వాళ్ళు. మా దగ్గరకి 4 వచ్చారు. ఆయన కంటే 25 మంది ఒక లీడర్ వచ్చి అప్రోచ్ అయ్యిండు. 25 మంది రెడీగా ఉన్నారంటే ఇప్పుడే కాదు కొన్ని రోజులు ఆగు అని చెప్పినా అని చెప్పి అంటుండి. ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఉన్నారు కట్టబెట్టి తిరిగే మనిషి 25 మంది పేర్లు చెప్తారా? నేను చెప్పాలి నా 25 మంది పేర్లు మా దాంట్లోకి వస్తున్న పేర్లు ఆయన చెప్పావు, నేను చెప్తా ఇప్పుడు పేర్లు. జూన్ 5వ తారీఖు ఎంతమంది వస్తారో వాళ్ళ పేర్లు కూడా ఇస్తాను నేను. మొన్న బీఫామ్ ఇచ్చిన ఎంపీగా పోటీ చేస్తూ నామినేషన్ కూడా 6-7 నన్ను నా దగ్గర కూడా వచ్చిపోయాను. విత్డ్రా చేసుకుంటాం, మీకు సపోర్ట్ చేస్తాం, భవిష్యత్తులో మాకు పార్టీలు అంటే ఎరే విత్డ్రా అయింది మళ్ళీ విత్డ్రా చేసుకొని చేసిన మాకెందుకు పోటీలో ఉండు, డిపాజిట్ వస్తుందో రా తర్వాత చూడాలే వచ్చి అని చెప్పి మేము వద్దన్నాం.